హలో అండి, వెల్కమ్ టు మాస్టర్ డైలీ వ్లాగ్స్. నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేస్తున్నా. అది ఎట్లుంటుందో తెలియదు. ఒకవేళ మంచి సక్సెస్ఫుల్ అయ్యిందనుకో నేను అది ఏ విధంగా చేశాను అని చెప్పేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తా. ఓన్లీ ఇప్పుడు నేను చేశాను కదా, ఎట్లా అయిందో మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను బియ్యం కడిగినండి. బియ్యం కడుక్కొని పెట్టిన, నానబెట్టాలి కదా, అందుకు. ఇంకా ఆనియన్ వేపుకొని ఇందులో వేసిన. ఇంకా కొంచెము మళ్ళీ మనం దమ్మిస్తాం చూడు, అప్పుడు వేద్దామని చెప్పేసి చూస్తున్నా. ఇంకా ఎట్లా వేసాను అదంతా చూపించలేదు. ఓన్లీ ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నా. పెరుగు అయితే మెయిన్ కదా అండి ఇందులో. నేను కూడా ఇప్పుడైతే ఏం వీడియో తీస్తున్నా, ఓన్లీ అప్పుడు చూసిన దాన్ని బట్టే ఇట్లా వేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇట్లయితే చేస్తున్నాం. ఇంకొకటి నేను ఆనియన్ ఎంచుకున్నా కదా నూనె, అది అనమాట ఇది. ఇది వచ్చేసి మా ఆయన బిర్యానీ వేస్తాడు కదా, ఆ సామాన్ డబ్బా అన్నమాట. నాకు ఇది వేయాలి అది వేయాలని ఏం తెలియదు. ఇది ఓన్లీ బిర్యానీ దాన్ని కాబట్టి అది ఇంత ఇది ఇంత అనేది వేసిన. ఇది వచ్చేసి నేను చికెన్ బాయిల్ చేస్తున్నా. బాయిల్ చేశాక ఇదేమో రైస్కి ఈ విధంగా అయితే చేసిన. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని ఒక 80% 85% ఉడికినాక మనం ఇది దింపుకొని దీంట్లో వేసుకున్నాక మూత పెట్టి దమ్ ఇచ్చేసేయాలి. ఇంకా అంతే అండి బిర్యానీ. నాకు తెలిసిన వాళ్ళకి ఫైనల్గా అయితే బిర్యానీ అయితే దమ్ అయింది. ఈ విధంగా అయితే అవుతుంది. ఇవి బాస్మతి రైస్ కాదండి, ఓన్లీ సన్న బియ్యం మాత్రమే. తిన్నాక ఏ విధంగా ఉందో చూద్దాం. నేనైతే నాకు ఇష్టం ఉన్నట్లు వేసుకున్నా. నాకైతే ఏంటిది అది నెయ్యి నేను లైక్ చేయను ఎక్కువ. నేను ఇది ఫస్ట్ టైం వేసిన, చాలా బాగా అయింది కూడా. నాకు నెయ్యి అవన్నీ కూడా తినబుద్ధి కాదు స్మెల్స్ అని, కాబట్టి నేను దానికి బదులు నూనె వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసిన, ఆనియన్ వేసేసిన అన్నీ. ఇంకా ఈయన కూడా ఇంకా మాస్టర్ కాబట్టి ఒక 2-3 సార్లు చూస్తే నాకు కూడా కొంచెం ఏదో అర్థం కాని దాంట్లో నేను ఈ విధంగా నేను చేసుకున్నా. మొత్తానికైతే ఏమైతే అయిందో మంచిగానే సెట్ అయింది. ఏం